పూర్వ విద్యార్థులు ఏకమైన ఈ వేదికపై ఉన్నటువంటి ప్రిన్సిపాల్ తిరుపతి రెడ్డి, ఆనాటి ఆంగ్ల బోధకులు విజయకుమార్, ఆనాడు అంటే ఇప్పుడు లేని అమరేందర్ రెడ్డి, బాపిరెడ్డి, చాలా క్లోజ్ మిత్రులం మేమందరం. నా వయస్సు 70, ఇప్పుడు నా వయస్సు 70 అయినా మనకు ఎప్పుడైతే పూర్తి స్వేచ్ఛ ఉంటుందో అప్పుడు మనం ప్రతి పనిని చాలా బాగా చేయగలం, అందులో కాన్ఫిడెన్స్గా చేయగలం. ఇంతకుముందే రవి చెప్పాడు చూడండి, ఆ స్వాతంత్రం అనేది ఎప్పుడు వస్తుంది అంటే పూర్తి స్వేచ్ఛ ఇవ్వగలగాలి. ఆ పనిలో పూర్తి స్వేచ్ఛ ఉండగలిగినప్పుడే మనము అన్నీ చేస్తాము. అటువంటి కిష్టయ్య ఈరోజు లేడు మన మధ్యలో. అదేవిధంగా ఆ రోజు గుప్తా సార్, అదేవిధంగా ఆగిరెడ్డి, అమరేందర్ రెడ్డితో అనుకునే వాళ్ళం మనం అందరము ఒకవేళ గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తే ఈ పిల్లల్లాగానే వాళ్ళని తీర్చిదిద్దగలుగుతామేమో అని. కానీ అదృష్టవశాత్తు ఒక్క అమరేందర్ రెడ్డి నాతో పనిచేశాడు. ఆవంచలో అమరేందర్ రెడ్డి నేను కలిసి పనిచేశాము పోలేపల్లిలో. అయితే ఒక స్వర్ణయుగంగా ఆ పీరియడ్ని లిఖించదగ్గది. ఎందుకంటే అమరేందర్ రెడ్డి లాంటి వ్యక్తులే అక్కడ నాతో, అంటే కాకతీయలో ఎలా బోధించగలిగినామో ఆ విధంగా అక్కడ బోధించ అవకాశం లభించింది. ముఖ్యంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం అన్నప్పుడు ఇంతకుముందు ఒకరిద్దరు మాత్రమే చెప్పగలిగారు. మన పూర్వము అంటే మనం ఆ పాఠశాలలో ఉన్నప్పుడు జరిగిన అనుభూతులు, నిజానికి ఎన్నో అనుభూతులు ఉన్నాయి మీ వద్ద, చెప్పలేకపోతున్నారు. ఒక్కొక్కసారికి ఒక్కొక్క పేరు పెట్టింది మాకు తెలుసు. ఎందుకంటే నా కుమారుడే ఈ క్లాస్లో ఉన్నాడు. ప్రతి ఉపాధ్యాయునికి తోక అంటించిన వాళ్ళు మీరే. అదేవిధంగా ఇంత ఫీజు కట్టాము కాబట్టి పోయేటప్పుడు ఈ పాఠశాలకు నష్టం కలిగించాలని బెంచీలు పలగొట్టినటువంటి విద్యార్థులు మీరే ఇందులో ఉన్నారు. పోయేటప్పుడు మీరగొట్టిపోయారు. కాదు అప్పుడు అంటే మీ మొత్తము ఒక సమ్మేళనం అయింది. అంటే పూర్వ విద్యార్థులు అప్పుడు కూడా మిమ్మల్ని సాగనంపినప్పుడు పోతూ పోతూ వీళ్ళకి నష్టం కలిగించాలని బెంచీలు పలగొట్టారు. అదొక మంచి అనుభూతి మీకు చాలా. అదేవిధంగా మనం టూర్లో వెళ్ళాం. టూర్లో ఒకరిద్దరో నలుగురో వచ్చింటారు. ఆ ఎక్స్పీరియన్స్లు కూడా మీ వద్ద ఉన్నాయి. ఎన్నో మధుర జ్ఞాపకాలు. నా జ్ఞాపకం కూడా 10th క్లాస్లో కూడా ఒక విచిత్రమైనటువంటి జ్ఞాపకంగా ఎప్పటికీ మిగిలిపోతుంది. కాబట్టి 65వ సంవత్సరం అంటే నాకు 65 సంవత్సరాల తర్వాత ఆ పాఠశాలకు వెళ్ళాను. అదే పాఠశాల స్కూల్లో వెళ్ళాను. ఆ బెంచ్ పైన కూర్చొని ఓ ఫోటో దిగాను. పోతే ఆ పాఠశాలను, పాత పాఠశాలని పడగొట్టి ఆ కప్పులు మొత్తం తీసేసి కొత్త పాఠశాల కట్టారు, అంటే కొత్త భవనాన్ని కట్టారు. అయినా ఆ రూమ్లో వెళ్తేనే నా బెంచ్ ఇది, నేను ఈడ కూర్చునేవాడిని. ఆడపిల్లలు 5 మంది ఆడ కూర్చునేవాళ్ళు. నేను భయపడి వెనుక బెంచ్లోనే, లాస్ట్ బెంచ్లోనే కూర్చేవాళ్ళని. ఎందుకంటే నాకు లంబుగాడనే అప్పుడు అంటుంది, కోరుకునే ఉన్నాను ఒక భయంతో. అంటే ఇలాంటి మనకు ఎన్నో, అంటే 10th క్లాస్లో 10 ఏళ్ళు అక్కడ ఉన్నాం కాబట్టి ఎన్నో అనుభవాలు, అనుభూతులు మన మెదడులో ఉంటాయి. అవన్నీ పంచుకోవడానికే ఇది. అయినా ఇప్పుడు మీరు తినేటప్పుడు అవన్నీ పంచుకుంటారని నాకు తెలుసు. అప్పుడు చేసినటువంటి చిలిపి చేష్టలు, అప్పుడు ఆడినటువంటి గమ్మత్తులు అన్నీ మీకు నెమరు పడతాయని నేను అనుకుంటూ, అప్పటి పరిస్థితుల్లో నిజానికి ఈ బ్యాచ్ ఎలాంటిది అంటే తిరుపతి రెడ్డి వాళ్ళ బ్యాచ్, ఆ ఉపాధ్యాయులు బాపిరెడ్డి, తిరుపతి రెడ్డి, అమరేందర్, విజయ్, అసలు అలాంటి టీచర్స్ ఉంటారా అని నా మొత్తం ప్రభుత్వ పాఠశాలలో పనిచేసిన వాడిని కాబట్టి 33 ఏళ్ళు, అలాంటి టీచర్స్ కూడా ఉంటారా? ఇంత మంచిగా బోధించగలిగితే ఎవరు ఉన్నతిని సాధించలేరు అని అనుకునే వీళ్ళ నుండి నాకు కలిగింది. ఆ విధంగానే నా గవర్నమెంట్ ఎందుకు నేను కాకతీయను వదిలిపెట్టడం జరిగింది అంటే వీళ్ళున్నప్పుడే నాకు అదే స్కూల్లో
అంటే బాదేపల్లి స్కూల్లోనే నన్ను టీచర్గా ప్రమోట్ అంటే నేను ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఇదే ఊర్లో ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది అని అనిపించకూడదని నేను వీళ్ళకి సైలెంట్గా నేను ఈ రోజు నుండి మానుకుంటానని చెప్పాను. అటువంటి దురభిప్రాయం వేరే వాళ్ళతో కలుగుతుంది. నేను ఎంత మంచిగా బోధించినా చెప్తాను చూడండి, మా ప్రాణాలు వడ్డీ ఈరోజు అంటే తిరుపతి రెడ్డి కూడా అలా బోధిస్తున్నాడు. నేను రాత్రి 10 గంటల వరకు గవర్నమెంట్ స్కూల్లో లైట్లు వెలిగించే పాఠాలు చెప్పాను. మీరున్నప్పుడే కాకతీయ స్కూల్ హాస్టల్ని వాడుకొని 73 మంది గవర్నమెంట్ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి భోజనాలు పెట్టి స్నానాలు చేపించి పాఠాలు చెప్పారు. అంటే ఆ పని చేసే తత్వము ఆ కాకతీయ నుండి ఎప్పుడైతే వీళ్లకు అలా కలిగిందో అప్పటి నుంచి నాకు కూడా ఇన్స్పిరేషన్. అంతకుముందు ఆదర్శలో పనిచేశాను నేను. అలా పనిచేస్తున్నప్పుడు తోటి సాటి ఉపాధ్యాయులను చూసినప్పుడు నిజానికి ఆ అనుభూతి ఎప్పటికీ మరవలేనిది, మరపు రానిది కూడా. కాబట్టి మనం ఎప్పుడైనా సరే మన మిత్రులను వాళ్ళను ఆదర్శంగా తీసుకోండి, వాళ్ళు పనిచేసిన తీరును మనం తీసుకోండి. మన జీవితంలో తప్పకుండా మనం బాగుపడతామని మీకు తెలియజేస్తూ, అదేవిధంగా ఇంత మంచి అవకాశాన్ని కలిగించినటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్లకు మరీ ధన్యవాదాలు తెలుపుతూ, నిజానికి చెప్పారు కదా ఆడవాళ్ళు రావడం అనేది చాలా ఇది డేర్ స్టెప్స్ అని. ఎవరు వదిలే ఒక్కతే పోతావా, వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారా, అందరూ ఎంజాయ్ చేయడానికి పోతావేమో, ఆ విధంగా చెప్పే సమాజం ఇది. ఇప్పుడు పోయింది సార్, అయితే నిజానికి మాకు కూడా 10వ తరగతిలో మేము చదువుకున్నప్పుడు మీరు డిగ్రీ మేట్స్ కలవలేదంటున్నారు, కానీ మేము డిగ్రీ మేట్స్తో ఆత్మీయ సంబంధాన్ని కలిగించుకున్నాం. 43 మంది మహబూబ్ నగర్లో డిగ్రీ మేట్స్ కలుసుకున్నాం. ఎస్ఎస్సి మేట్స్ మక్కలు నాకు, డిగ్రీ మేట్స్ బురుగుల రామకృష్ణారావు డిగ్రీ కాలేజు అయినా మహబూబ్ నగర్లో కలిశారు. ఆ అనుభూతే వేరే. నిజానికి అప్పుడు ఒక చిన్న అంటే మేము ఏమేమి మర్చిపోయాం, మీరు ఏమేమి కోల్పోయారు అన్నది ఒక చిన్న చెప్తాను చూడండి. మా చిన్నప్పుడు టైం కొద్దిగా తీసుకున్నా, మా చిన్నప్పుడు లాగులు జారే ఇట్లా అనుకునేవాళ్ళం. ఎప్పటికీ జారే అరుగుల ధ్యాసే లేదు. ఎక్కడ పిసరబండ చూస్తే అక్కడ జారేవాళ్ళం మనం. అప్పుడు ఈ పిర్రల పైన చిరిగిపోయేది. జారే అరుగుల ధ్యాసే లేదు, పిర్రపై చిరుగుల ఊసే లేదు. అమ్మ చేతి మురుకులు లేవు, అలసట లేని పరుగులు లేవు. ఎత్తరుగులు మొత్తం పోయే రచ్చబండలు మచ్చుకు లేవు. ఆ రోజు రచ్చబండలు ఉండేవి. వీధిలో పిల్లల అల్లరి లేదు, తాతలు ఇచ్చలే చిల్లర లేదు. 5 పైసలు 10 పైసలు 2 పైసలు తాత పోతే ఇచ్చేవాడు. నాయన పోయేటప్పుడు కూడా 2 పైసలు అర్ధ దుడ్డు ఇచ్చేవాడు. అది లేదు. తాతలు ఇచ్చే చిల్లర లేదు. 7 పెంకులు ఏమైపోయా, 7 పెంకులు పెట్టి ఆడవాడేవాడు. పెంకులు పెట్టేసి బండతో కొట్టేవాడు. ఇందులో కొన్ని మీరు కూడా అనుభవించారు. అప్పుడు నేను ఆడినవి ఇవన్నీ. ఈ 7 పెంకులు ఏమైపోయే, ఎద్దు రంకెలు యాడకిపోయే. ఎక్కడ వెదురు తడికెలు లేవు. అప్పుడు వెదురు తడికెల్లో స్నానాలు చేసేవాళ్ళ. ఏ తడికెకి భోగి పిడికలు లేవు. కూరలమ్మే సంతలు లేవు, పెరుగులమ్మే ముంతలు లేవు, బువ్వలాటల విందే లేదు. అప్పుడు ఇంత చిన్న గిన్నెలు తీసుకొని మా చిన్న అంటే ఆడపిల్లలు స్నేహితులు అయితే వాళ్ళు బువ్వ వండేది ఇంత గిన్నెల. ఆ బువ్వ తినేవాళ్ళం మేము, ఇంత 4 మెతుకులు పెట్టుకొని. బువ్వలాటల విందే లేదు, గవ్వలాటల ముందే లేదు. కుప్పి గంతులు లేనే లేవు, కళ్ళ గంతలు కానే కావు. కళ్ళ గంతలు వీధిలో కళ్ళ గంతలు కట్టుకొని వాడేవాళ్ళం. డ్రింకు మూతల గోలే లేదు. థమ్సప్ మూతలను మేము ఆడేవాళ్ళం. థమ్సప్ మూతలు మొత్తం చిల్లర జమ చేసుకున్నట్టు చేసి థమ్సప్ మూతలు ఆడేవాళ్ళం. కోతి పొమ్మచ్చి ఏమైపోయే, అవ్వ అప్పచ్చి ముందే పోయే, గూటి బిళ్ళ గూటికి పోయే, తొక్కుడు బిళ్ళలు రెక్కలు వచ్చే, గచ్చకాయలు మచ్చుకు లేవు, చింత పిక్కలు లెక్కకు లేవు, ధారగా కారే ముక్కు లేవు. అప్పుడు ధారగా ముక్కులు ఉంటే
జోరుగా జారే లాగుపోయే మనసుకి మురికి జంటగా చేరే కాకి ఎంగిలి కరువైపోయే భుజాన చేతులు బరువైపోయే. అప్పుడు ఎప్పుడైనా భుజాన చేతులు వేసుకొని నడిచేవాళ్ళం, గుర్తుందా? మేము అలా నడిచేవాళ్ళం దోస్తులతో. అన్ని రంగులు ఏడుకోపోయి మూసుకుపోయే, బడి గంటల ఊసే లేదు, బడికి పోయే ధ్యాస లేదు. ఇది కరోనా పీరియడ్. కొన్నాళ్లకు ప్రశ్నలే ఉండవు, ప్రస్తుతం బాల్యం వెలవెలపోయే, దానికి మూల్యం ప్రస్తుతమాయే. రేపటి సంగతి దేవుడి కనుక, నేటి బాలలకు తప్పని చురుక, బాలానందం లేని జీవితం మానవాళికే మాయని మరక. మేమే అదృష్టవంతులం, 1955లో పుట్టిన మేమే చాలా అదృష్టవంతులం. అలాంటి అదృష్టం మీకు కూడా కలగాలని, మీ మిత్రులతో బాగా ఆడాలని మనసారా కోరుకుంటూ ఇష్టం ఏముంటుంది ఆట. సో మనకు ఆటలు నేర్పించినటువంటి యాదయ్య సార్ గారిని వేదికపైకి ఆహ్వానించడం జరిగింది. సార్ కొద్దిగా సమయం తీసుకున్న మన ఫంక్షన్ అటెండ్ అయినందుకు కృతజ్ఞతలు సార్. మా గురించి 2 నిమిషాలు మాట్లాడవచ్చు. అప్పుడప్పుడే నేను ట్రైనింగ్ చేసి ఉమ్మడే స్కూల్లో చేయాలనే ఆలోచనతోటి ఏ స్కూల్ అయితే బాగుంటుందని మా గురువు గారు చంద్రయ్య సార్ గారు ఆహ్వానం మేరకు ఆ స్కూల్లో చేయడం జరిగింది. అదే కంటిన్యూగా అదే స్కూల్లో ఉండి 2001 వరకు అక్కడనే ఉండి 2002లో గవర్నమెంట్ జాబ్ వచ్చి అక్కడ ఆవాంచకి వెళ్ళడం జరిగింది. దాదాపు 22 సంవత్సరాలు అయిపోయింది. బ్యాచ్ కూడా 25 సంవత్సరాలు అయిపోయినా 25 సంవత్సరాలు అందుకే చాలా మొక్కలు గుర్తుబాటుకు వస్తలేదు. అన్నదా వచ్చారని ఏమనుకోకండి. 2-3 మాత్రం చర్చలో ఉంటున్నప్పుడు అలా రెగ్యులర్గా కలుస్తున్నాను. అలా చూసి ఐడియా వస్తుంది ఎవరెవరు ఆడేది. పేర్లు మాత్రం ఐడియా లేదు. రెగ్యులర్గా మనము ప్రైవేట్ స్కూల్ కనుక సాధ్యమైనంత వరకు ఎక్కువ సెంటర్ అయినా టచ్ ఉంటుంది. మనము అక్కడ పోయి చాలా మటుకు మనం సాధ్యమైనంత వరకు ఆడేది. అప్పుడు కల్చరల్ యాక్టివిటీస్ కూడా చాలా చేసేది. కాంపిటీషన్ 4-5 స్కూలే ఉండేది కనుక మనము కాకతీయ స్కూల్ రెగ్యులర్గా ఏ యాక్టివిటీస్ ఉన్నా రెగ్యులర్గా కాంపిటీషన్కి వెళ్ళేది. నాకు ఐడియా ఉంది. టూర్ వెళ్ళాము ఈ బ్యాచ్ అనుకుంటాను. కొన్ని ఫోటోలు ఉన్నాయి. సరే, అందరూ మంచిగా ఉన్నారని కోరుకుంటూ ఎవరెవరో మంచి పొజిషన్లో ఉన్నట్టు అనిపిస్తున్నారు. చెప్పేసి అందరికీ అంత హార్డ్ వర్క్ చేసాం, అందుకే ఇవ్వాలి జర బాగుంది. మీకు సేవ చేసినందుకు మాకు కూడా అంటే నాకు భగవంతుడు మంచి చేశాడు. 2వ కుమారుడు యుఎస్లో సెటిల్డ్ 9 సంవత్సరాలు అయిపోయింది. అక్కడనే భార్య అక్కడ పనిచేస్తుంది. ఈ మధ్యనే మేము కూడా వెళ్ళి యుఎస్లో వచ్చినాము. అయితే ఇక్కడ ఉన్న టీచర్లు మా పిల్లల్ని కొట్టుంటే వాళ్ళను కొట్టవద్దండి, అంటే ఇప్పటి ఈ రూల్ ప్రకారం వాళ్ళని కొట్టొద్దండి, వాళ్ళు గాడిదలైనా పర్వాలేదు, గున్నపోతులైనా పర్వాలేదు అని చెప్పారు. స్పెషల్ పాపిరెడ్డి వీళ్ళకు కూడా మా పిల్లల్ని వదిలిపెట్టాడు. ఒక సందర్భంలో తిరుపతి రెడ్డి అన్నాడు, ఈ సార్ వద్దంటున్నాడు, ఈ పిల్లలు నాశనం అవుతారని. కానీ ఫ్రీనెస్ ఎప్పుడైతే ఇస్తామో పిల్లలకు కూడా మీరు పెట్టకండి, మేము ఫస్ట్ క్లాసే రావాలా. సార్ అది నేను ఇప్పటికే ఉపయోగించాను. ఎందుకంటే నేను ఒక సందర్భంలో పిల్లలను వేరే స్కూల్ వేద్దాం సార్ అనుకుంటానే. నేను ఇప్పుడు మనిషికి భయం అని ఉండాలి, భక్తి అని ఉండాలి. 2 సార్కి ఏంటంటే సార్ మేడం ఇట్లా పిల్లలకు మంచిగా చెప్పేటోళ్ళు, వాళ్ళు ఎట్లా బతకాలి ఎట్లుండాలి అనేది వీళ్ళు చెప్పేవారు. మిగతా వాళ్ళకి అవకాశం లేదు కదా, వాళ్ళు వినేవాళ్ళు కాదు. కాబట్టి ఇప్పుడు అట్లా స్వేచ్ఛ ఎప్పుడు రావాలి. ఇప్పుడు రవి అన్నట్లు 10th క్లాస్ అయిపోయింది, నీ తెలివి వచ్చింది, చలో నువ్వేమన్నా చేసుకో, నీకు నచ్చింది చెయ్యి. అప్పుడు మనకు తెలియదు ఏం చేయాలి అనేది. కొంచెం కాబట్టి కొంచెం దారిలో పెట్టేదాన్ని నా సైకాలజీ. నేను ఇప్పటికైనా సార్ అయినా కొట్టింది సార్ మళ్ళీ కొడితే మీ ఆయనతో ఎలా పని చేయాలి. మధ్యలో స్పెల్లింగ్ చెప్పకపోతే చెవులు పెట్టి గోడ పెట్టి 2 రోజుల చెవులు ఎర్రగా ఉండేది. నావి శ్రీకాంత్ ఎప్పుడు ఎర్ర అవుతుండే. ఇవన్నీ ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చెప్పమని రాదా
లేకపోతే చాలా ఫ్రీగా ఉంటుంది ఇప్పుడు మా సార్ వస్తే కూడా ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. ఒకరోజు చాలా సరదాగా చెప్తుండే వీళ్ళు వింటలేరు ఎందుకు ఎక్కుతున్నారు ఫ్రెండ్స్లా అనిపిస్తుండ్రు. మీతో జ్ఞాపకాలు ముఖ్యంగా కాకతీయతో నా జ్ఞాపకాలు అంటే నాకు ఒక టీచింగ్లో ఒక అనుభవాన్ని తెచ్చిపెట్టింది కాకతీయ. నేను అక్కడ పనిచేయడము, నేను కొత్తగా రావడమే, నాకు ఇన్ఛార్జ్ చేయడము. ఇప్పుడు నేను ఎక్కడ పని చేసినా కూడా నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఆ వర్క్ నాకు అసలు లెక్కనే అనిపించదు. స్కూల్ మొత్తం వర్క్ నేను చూసుకున్నా కూడా నాకు ఎట్లా అనిపిస్తుంది, అది ఏదో 4 గంటల వరకు గంట లోపల అయిపోతుంది. అంటే నిజం చెప్పాలంటే సార్ వాళ్ళతో నా అనుభవం చాలా మంచిగా అనిపించింది. మంచి వర్క్ నేర్చుకున్నది అక్కడే వర్క్. ఇంకోటి మీతో జ్ఞాపకాలు అంటే లైఫ్లో ఎట్లా ఉండాలో మీ దగ్గర నాకు అర్థమైంది. అంటే ఇప్పుడు నాకు పిల్లలు వచ్చినప్పుడు ఎట్లా అనిపించింది అంటే పిల్లలతో డైరెక్ట్ కొట్టడం తిట్టడం డీల్ కాకుండా మీతో ఎక్స్పీరియన్సెస్, మీరు నవ్వుకున్నప్పుడు, తిట్టినప్పుడు, చదువుకుంటున్నప్పుడు మీ నుంచి వచ్చే ఎక్స్ప్రెషన్స్ నేను అనుభవంగా పెట్టుకోవాల్సి వచ్చింది. అంటే ఇది టీచింగ్ ఎట్లా అయిపోయిందంటే మనకు ఆ టీచింగ్ అనేది ఒక ఫ్యామిలీ లాగా దగ్గరకు వచ్చింది. మళ్ళీ బ్యాక్వర్డ్ ఎట్లా అయిపోతుంది అంటే ఇప్పుడు మళ్ళీ ఒక ఫ్యామిలీని దగ్గరికి తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది. అంటే మీ అంతా మళ్ళీ ఒక ఫ్యామిలీని కలిసినట్టు, పాత జ్ఞాపకాలకు పోతుంటే ఏమనిపిస్తుంది అంటే మళ్ళీ ఒక చిన్న ఏజ్లోకి పోతున్న ఫీలింగ్ వస్తుంది. మీకు కూడా మీ ఫ్రెండ్స్తో కలిసినప్పుడు చిన్న ఏజ్ ఫీలింగ్స్ వచ్చేవాళ్ళకి ఏమవుతుందంటే ఆలోచనలు కూడా కొత్త కొత్తగా వస్తేమో అని అనిపిస్తుంది. ఇంకా నాకు నా విషయం చెప్పాలంటే నేను ఇప్పుడు కొండేటో టీచర్గా చేస్తున్నా. ఇంకా నా హస్బెండ్ చెప్పాలంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్గా ఉన్నాడు. నా పిల్లలు చెప్పాలంటే పాప ఒక బాబు. పాప యుఎస్ వెళ్ళింది మననే ఎంఎస్ చేయడానికి. బాబు విజయవాడలో కేఎల్ యూనివర్సిటీలో 4th ఇయర్ చదువుతుండు. ఇద్దరు కూడా మ్యాథ్స్. మీకు మ్యాథ్స్ ఎట్లా అయిందో నా పిల్లలకి మ్యాథ్స్ అయిపోయింది. ఇద్దరు కూడా మ్యాథ్స్ ఇంట్రెస్ట్ చూపించారు. నాకు బైపీసీ చాలా ఇంట్రెస్ట్ ఉండే కానీ మా పిల్లలు ఇంకా ఏమంటారు మాస్టర్స్ పిల్లలు మ్యాథ్స్ అంటారు. అట్లా సార్ ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైట్ చేస్తున్నారు. అదృష్టం ఏంటంటే మేడం మ్యాథ్స్ తీసుకున్నా, పర్వీన్ మేడం తెలుగు చెప్పినా, గోవర్ధని బయాలజీ చెప్పినా, శివకుమారి బయాలజీ చెప్పినా, ఏ సైన్స్ టీచర్ చెప్పినా ప్రతి ఒక్కరు టాపర్స్ టీచర్ తప్ప ఇక్కడ కూడా తగ్గే టీచర్ మనం ఎప్పుడు పెట్టుకోలేదు. అది మీ అదృష్టము, మాకు కూడా మంచి అవకాశంగా ఉంది. మీ అందరూ మాకు ఎక్స్పీరియన్స్ బాగా వచ్చింది. చేసిన వాళ్ళు కూడా అందరూ ఒకే ఒక యాదగిరి మాత్రం పాపము ఆయన సెటిల్ కాలేకపోయాడు. యాదగిరి ఒక్కడే ఎక్కడో సెటిల్ కాలేదు పీఈటీగా, ఆయన ఒక్కడికి రాలేదు. నేను అన్న మీ వాళ్ళు తక్కువ కొట్టా రేపు బ్రహ్మను అని కట్టే బరుగులు తెప్పించుకోండి మేడం, కట్టే తెప్పించుకోండి చిన్న కాదు. తమ్ముడు కూడా మా బ్యాచ్ లో ఉన్నారు మిస్టేక్ సార్ కడే తీసుకుంటే అదే మనమే తీసుకుని ఫస్ట్ పేమెంట్ కడే అప్పుడు ఉంది సార్ మీ స్టైల్ అంటే డ్రెస్సింగ్ స్టైల్ ఆ టైంలో మీరు మాకు ఓకే, థ్యాంక్ యూ మేడం. స్నేహానికన్న మిన్న లోకాన లేదురా, స్నేహానికన్న మిన్న లోకాన లేదురా. కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా. స్నేహానికన్న మిన్న లోకాన లేదురా.
సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్న మాయా మర్మం తెలియని చెలిమే ఎన్నడు తరగని పెన్నిధిరా ఆ స్నేహమే నీ ఆస్తిరా నీ గౌరవం నిలిపేనురా సందేహమే లేదురా స్నేహానికన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా త్యాగానికి అర్థం స్నేహం లోభానికి లొంగదు నేస్తం ప్రాణానికి ప్రాణం స్నేహం రక్తానికి రక్తం నేస్తం నీది నాదను భేదం లేనిది నిర్మలమైనది స్నేహమురా ధృవతారలా స్థిరమైనది జగతిలో విలువైనది ఈ స్నేహం ఒకటేనురా స్నేహానికన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు
రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో.